అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అప్పుల బాధనే అప్పుల బాధనే సారు. ఏం బాధ లేదు, ఈ అన్నదమ్ముల బాధ లేదు, అక్క చెల్లెళ్ళ బాధ లేదు, మా అప్పకు కొడుకుల బాధ లేదు, బిడ్డల బాధ లేదు. కొన్ని అప్పులు అయినాయి, నేను ఎక్కడికి వెళ్ళి కడదంటేనే మా అప్పకు అదే బాధ ఉంది. నాకు ఫోన్లో చెప్తుండే ఇప్పటికీ అదే బాధ, అదే అప్పుల బాధ. అప్పుల నుండి బిత్తులు లెక్క అవుతున్నాయి అంటని, నేను ఆడికెళ్ళి మోతంటని నాకు ఫోన్లో చెప్తుండే. ఈ ఆడికెళ్ళి కడదంటని నాకు ఇదే ముచ్చట చెప్తుండే సారు. ఇంకా ఏం చెప్పకుండే అప్పుల బాధనే సారు. ఇక ఏమి బాధ లేదు సారు, అప్పుల టెన్షన్నే సారు. మాకు ఇంకేమి బాధ ఉన్నది, వాళ్ళది లేదు, బంధువులది లేదు. మా అప్పుల కొదకే మా అప్ప పానం పోయిందప్ప. చాలా ఇజ్జత్ మనిషి ఆయన, ఒకరికి మాట ఆయన పడే మనిషి కాదు. ఎట్లాంటి మనిషి అంటే ఇట్లా ఎవ్వరు పిలిచినా పోతుండే, పోయి పని చేస్తుండే, ఏదైనా చేస్తుండే, ఇది చేస్తుండే. కానీ ఇలాంటి మనిషి జీవితంలో దొరకడం అంటే కష్టం. కానీ బిడ్డల పెళ్ళిళ్ళు చేసి కొడుకు పెళ్లి చేసినందుకు అప్పయినాయి కాబట్టి ఆయన ఇక ఏం చేసుకున్నాడో, ఎట్లా చేసుకున్నాడో కాలం తిరిగి బాగానే ఆలోచన చేసాడు. అక్కడ ఇక్కడ భూమి అమ్మటం కూడా వేసాడు. కానీ భూమి మన లాగుని పట్టా ఉంది, ఆ పట్టా అనేది ఎవరు తీసుకోలేరు. తీసుకున్నందుకు భూమి పోతలేదు కదా అని చెప్పి ఈ ప్రయత్నం చేసిండు. అప్పుడు ఉండొచ్చు సార్, మంచిగా 15 వరకు ఉంటుంది. ఇక బిడ్డల పెళ్ళిళ్ళు కదా, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎట్లుంటాయి కదా సార్. ఇక కొడుకు పెళ్ళి అయింది, ఇక భూమి మీద లాంగుని పట్టా కాబట్టి ఆ విధంగా అయింది. ఆలోచన వచ్చిండ్రు కూడా తీసుకోవడానికి, కానీ లాంగ్ పట్టా ఉంది అంటే మేము తీసుకోమన్నారు వాళ్ళు. వాకులు ఒకటి బాధ ఉంటే బాధ దినాము వస్తున్నారు అని బాధపడక అట్లా చేసుకున్నాడు. ఇంతకు ఎక్కువ ఏమి లేదు. ఇక ఆయన ఏం చేసిండే చేనుకోయి ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకొని చనిపోయాడు. మేము నిన్న 12 గంటలకు చూసినాం. చూసి తీసుకోవాలి సార్లకు ఫోన్ చేసినాం, వచ్చిన వాళ్ళు చూసినారు. ఎస్ఐ వచ్చి కొడంగల్ తీసుకుపోయినాం. పోస్ట్ మార్టం చేసినారు. చేసినాక ఇక ఆడపిల్లలు ఉన్నారు, ఆ పెళ్ళిళ్ళు అయినాయి, అప్పు అయింది. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, సిల్లింగ్ భూమి ఉంది, ఉన్నందుకు దానికి ఎవరు కొనడానికి వస్తలేరు. ఆయన నరసింహులు అదే అప్పుల బాధ గురించి ఆడ మా చేను దగ్గరనే సార్ ఊరు పెట్టుకొని చనిపోయి నిన్న మేము చూసినాం సార్. అది అప్పుల బాధ గురించి అడిగినాం, మేము 2-3 సార్లు కూడా అడిగినాము. అప్పుల బాధ గురించి ఇట్లా చేసుకున్నాం సార్. ఆ కోపల పనికి వస్తుండే, ఆ పనికి కొంచెం శాతగాంధీ ఏంటికి వస్తావు మామ అన్నంటే ఇక చెప్తుండే, ఇట్లా అప్పులు చెట్టు తెలుసుకున్నా మరి పిల్లలు ఉండరు, పిల్లాడి చేతికి అంతలేడు ఏమంతలేడు అని ఈ బాధ అయితే చెప్తుండే సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.